అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవాది దేవుని స్తుతించడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేసి ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. సామెతలు గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా విషయాలను మనకు తెలియపరుస్తుంది. లోకములో మనం నేర్చుకున్న జ్ఞానము వేరు, దేవుని గ్రంథము మనకి నేర్పించే జ్ఞానము వేరు. అందుకనే దీనిని దైవ జ్ఞానము అంటాం. ఎందుకంటే దేవుడే స్వయంగా, పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా ఈ గ్రంథాన్ని మనకిచ్చారు. కనుక ఈ మాటలన్నీ కూడా వ్రాయించింది దేవుడే. దీని ద్వారా అనేక పాఠాలు, అనేక విషయాలు మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ఒక చక్కటి మాటను దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని బిడ్డలారా, మనలో నుండి మన ఆలోచనలన్నీ కూడా నోటి ద్వారా అవతలకు వస్తాయి. చూడడం ద్వారా, వినడం ద్వారా లోక విషయాలన్నీ మన లోపలికి వెళ్తాయి. మనలో వినే విషయాలన్నీ బయటికి రావడానికి నోరు ఉపయోగపడుతుంది. అనగా కళ్ళు చెవులు ఇన్పుట్ అయితే నోరు అవుట్పుట్ అని అర్థం. మరి అందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మన హృదయములో ఉన్న తలంపులను మాట్లాడటానికి నోరును ఉపయోగిస్తాం. అయితే దేవుని వాక్యము మాట్లాడుతుంది, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు. మన నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. స్కూల్లోకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అంటారు నోటి మీద వేళై అని. అలా దేవుని ఎరిగిన దేవుని బిడలు నోటిని నాలుకను భద్రం చేసుకోవాలని వాక్యం మాట్లాడుతుంది. ఎందుకంటే కొంతమంది నోరు ఏం మాట్లాడుతుందో వాళ్ళకి తెలియదు. ప్రార్థించిన ఈ నోరుతోనే, ప్రభును స్తుతించిన ఈ నోరుతోనే కల్పించే మాటలు, ఉపయోగము లేని మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు. అప్పటికప్పుడే ప్రార్థన చేస్తారు, అవసరం మరలా అదే నోటితో అవసరం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. సామెతల గ్రంథములో ఒక మాట ఉంది, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు అని. ఒక్కొక్కరు మాట కత్తిపోటులా ఉంటుంది. కొంతమంది నిందించినట్టు మాట్లాడతారు. ఉదయకాల సమయంలో నీ మాటలు ఎలా ఉంటున్నాయి? నీ మాటలను, నీ నోటిని నాలుకను జాగ్రత్తగా భద్రం చేసుకుని వీటిని కాపాడుకోగలిగితే శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటే, నీ నోరును జాగ్రత్తగా పెట్టుకుని, నీ మాటలు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడినట్లయితే నీ ప్రాణము శ్రమల్లోకి వెళ్లకుండా కాపాడుతామని వాక్యం మాట్లాడుతుంది. అదేంటండి పాస్టర్ గారు, నోటిని కాపాడుకుంటే శ్రమలు తగ్గిపోతాయా? నిజమే, వాక్యం చెప్పిందంటే సత్యమే. నీ నోరును కాపాడుకున్నట్లయితే చాలా శ్రమలను నువ్వు తప్పించుకోగలుగుతావు. లోకంలో ఒక సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంట. ఎందుకు ఏది మంచిది? నోరు మంచిది అవ్వాలా, ఊరు మంచిదా? ఊరు ఎప్పుడు మంచిదే. నోరు మంచిదే అంటే నీ నోరు బాగుంటే అందరూ నీకు బాగుంటారు, నీ నోరు చెడ్డదైతే అందరూ నీకు విరోధులు అయిపోతారు. ప్రియదేవుని బిడ్డలారా, నోటి మాట, నోరును నాలుకను భద్రం చేసుకోమనంటే మీ మాటలు బాగుండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఉదయకాల సమయంలో నీ మాటలు ఎలా ఉంటున్నాయి? జాగ్రత్తగా మాట్లాడుతున్నావా? విస్తరించి మాట్లాడుతున్నావా? నీ మాటలు శ్రేష్టమైనటువంటి మాటలు, ఇతరులకు ఉపయోగకరమైన మాటలు వస్తున్నాయా? వ్యర్థమైన మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయా? కొంతమంది అయిన దానికి కాని దానికి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఉపయోగము లేని మాటలు, నోరు విప్పితే వినడానికి కూడా అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఒకవేళ నీవు గనుక అలా ఉన్నావేమో, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, నీ నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమల నుండి నువ్వు కాపాడబడతావు. కనుక ఇక నుంచి
నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ నోరును జాగ్రత్తగా చేసుకుంటే శ్రమల నుండి నువ్వు తప్పించుకుంటావు, శ్రమల్లోకి వెళ్ళకుండా కాపాడుకోగలుగుతావు. అదే నీ నోరును కాపాడుకోలేదనుకో, నువ్వు శ్రమల్లోనికి వెళ్ళే పరిస్థితులు ఎదురవుతాయి. కొంతమంది అంటారు, ఏంటోనండి నాకు ఈ కష్టాలు, నాకేంటో ఈ శోధనలు, శ్రమలు. ఒకవేళ నీ నోటి వల్లేమో శ్రమల్లోకి వెళుతున్నావు, నీ నోటి మాటలు సరిగ్గా లేకుండా శ్రమల్లోకి వెళుతున్నావేమో. కనుక నీ నోటిని, నాలుగును భద్రం చేసుకుంటే శ్రమల్లోకి వెళ్ళకుండా దేవుడు నిన్ను కాపాడుతారు. కనుక నీ నోటిని, నాలుగును నువ్వు భద్రం చేసుకుంటే శ్రమలలోకి వెళ్ళకుండా నీ ప్రాణాలను నువ్వు కాపాడుకుంటావు. కనుక ఇక నుంచి నీ నోటిని, నాలుగును భద్రం చేసుకో. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. సర్వాధికారి అయిన దేవా, ఈ ఉదయకాల సమయము ఆసక్తిగా ఈ మాటలు విన్న మా అందరితో మాట్లాడారు. నిజమే తండ్రి, మా మాటలు చాలా తండ్రి శ్రేష్టమైనటువంటి మాటలు మా నోటిలో నుండి రావాలి, వ్యర్థమైన మాటలు మన నోట రాకూడదయ్యా. నోట బూతులు కానీ, మూర్ఖపు మాటలు కానీ మాలో నుంచి రాకుండా, గర్వపు మాటలు కానీ మా నోటిలో నుంచి రాకుండా, వినయ విధేయతలతో ప్రభువా తండ్రి మిమ్మల్ని స్తుతించి, కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదును, ఆయన కీర్తి నా నోట ఉంటుందని భక్తుడు ఏ రీతిగా అయితే చెప్పాడో, మా నోట్లో ప్రభువా మీ స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, మిమ్మల్ని మహిమపరిచినటువంటి విధానముగా ప్రభా మా జిహ్వపల స్తుతియాగము అర్పించేటటువంటి రీతిగా మా నోరు ఉండాలి తండ్రి. అటు స్థితిని మా అందరికీ మీరు దయచేయమని ఈ రోజు నుండి బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తుండగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారికి కావలసినవన్నీ కూడా మీరు సమకూర్చి మీ దైవ ఆశీర్వాదాలతో నింపి ఈరోజు అంతా సంతోషంగా ఉండేలాగున మీ సన్నిధి తోడుని బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.